ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్య భాగము, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 40 అధ్యాయం 29 వచనం. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు మనం బలహీనమైపోతాం, సొమ్మసిల్లిపోతాం, శక్తిహీనులుగా అయిపోతూ ఉంటాం. వివాహాల విషయాల్లో, వివాహ జీవితంలో, ఉద్యోగ విషయంలో, సేవా పరిచర్యలో, దేవుని బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు యవన వయసులో వారు అనుకున్నవి సాధించలేక ఎన్నో విషయాల్లో మానవుడు బలహీనం అయిపోతూ ఉంటాడు. ఒక రోజున ఏలియా కూడా తన జీవితంలో వచ్చిన భయాన్ని బట్టి సమసిల్లిపోయి, అయ్యా నా వల్ల కాదు, ఇంకా నేను పరిచర్య చేయలేను, నేను ఇంకా చనిపోతాను, నాకు ఇంకా శక్తి లేదు ప్రభు అని ఆయన బాధపడుతూ మరణాపేక్ష గలవాడే బదరీ వృక్షం కింద ఉండి ఎంతో వేదన చెందుతూ ఉంటాడు దేవుని బిడ్డ. అప్పుడు దేవుడు సమసిల్లిపోయిన ఏలియాతో, ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. శక్తికి మించిన ప్రయాణం నువ్వు చెయ్యాలి, నీ శక్తికి మించిన పని చేయాలి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, సొమ్మసిల్లిపోవద్దు, క్రీస్తు కృపచేత నువ్వు బలవంతుడు కమ్మంటున్నాడు. దేవుని బిడ్డలారా, సొమ్మసిల్లిపోయిన వారికి, బలహీనులకి, అలసిపోయిన వారికి, అలసట చెందిన వారికి, జీవితం మీద విరక్తి కలిగినటువంటి వారికి, నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వారికి బలమిచ్చి మరలా బలపరచువాడు ఆయనే. ఆయన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడి నీకు తిరిగి బలాభివృద్ధిని అనుగ్రహించి శక్తిమంతుడిగా నిన్ను చేస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఉదయకాల సమయంలో బలహీనులుగా ఉన్న మనం బలమిచ్చు దేవుని వైపు చూస్తూ, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయు ఆయన వైపు చూస్తూ మనం బలపరచబడుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనకి ఫలించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, మహోన్నతుడా మీకు వందనాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నైనా ఈ దినమంతా కూడా రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయన అనే వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. మా జీవితంలో మేము అలసిపోయాం, సొమ్మసిల్లిపోయాం ప్రభా, శక్తిహీనులుగా ఉన్నాం, మాకు బలాభివృద్ధి దయచేయమని కోరుకుంటున్నాం. బలహీనులమైనటువంటి మమ్మలను మీరు బలపరిచి మీ మహాకృప చేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరు బలహీనులుగా, శక్తిహీనులుగా ఉన్నారో వారికి బలాభివృద్ధి చేసి మీరే సహాయం చేయమని కోరుకున్నాం. ఈ దినమంతా కూడా మీరు కాచి కాపాడి సంరక్షించమని, నేను జరుగుతున్నటువంటి ప్రపంచ దేశాల్లో జరుగుతున్న కొన్ని యుద్ధాలు బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాం. రష్యా, ఉక్రెయిన్ బట్టి వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ప్రభా వ్యాధులు, నాయన ఆర్థిక పరిస్థితులు, వివాహ దినాలు, పుట్టినరోజులు, నాయన ఉన్న ప్రతి ఒక్క అవసరత ఈ దిన దీవులతో మమ్మల్ని, మా కుటుంబాన్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.